ఏ శ్రీనివాస్, పశ్చిమ గోదావరి జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం ఉండి మనం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన ప్రాంతం చూసుకున్నట్లయితే మన ఈ గోదావరి జిల్లాలో అంతా కూడా మనకి చేపల చెరువులు ఎక్కువగా ఉన్నాయి. మన పశ్చిమ గోదావరి జిల్లా చూసుకున్నట్లయితే సుమారు మనకి 1,00,000 ఎకరాల పైనే మనం ఈ చేపల చెరువులు మనకు విస్తరించి ఉన్నాయి. మనకి ఇంచుమించు వరితో సమానంగా కూడా ఈ చేపల చెరువులు విస్తరించి ఉన్నాయి. మనకి చేపల చెరువులు ఎక్కువగా చూసినట్లయితే మనకి చాలా వరకు మనకి ఈ చేపల చెరువుల్లో కూడా మనకి వ్యాధులు ఎక్కువగా వచ్చి చాలామంది నష్టపోవడం కూడా జరుగుతుంది. ఇందులో కూడా మనకి వచ్చినా సరే మనకి ఏమవుతుందంటే దీనికి అంతటి కారణం చాలామంది మనం చేపల చెరువులు చూసినట్లయితే వ్యాధులు వచ్చిన తర్వాత మనం ఎక్కువగా మందులు వాడడం జరుగుతుంది. మనకు చాలా చేపల చెరువులు చూస్తే మనకు 1, 2 చేపలు చనిపోతున్నాయంటే మనకి ఆ నీటిలో ఏదో ఒక శానిటైజర్, ఏదో ఒక రసాయనం మనం వాడడం. అదేవిధంగా మన మేతలో కూడా మనం ఈ యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడడం జరుగుతుంది. వాడడం వల్ల ఏమవుతుందంటే మనకి ఖర్చు ఎక్కువే కాకుండా మనకి వ్యాధులు కూడా పూర్తిగా తగ్గకుండా తర్వాత మనం పట్టుబడి చేసిన తర్వాత ఈ యాంటీబయాటిక్ అవశేషాలు కూడా ఉండి మనకి మంచి ప్రోడక్ట్ అనేది మనకి ఈ వినియోగదారులకు అందించలేకపోతున్నాం. అయితే మనం చూసినట్లయితే మనం ఎక్కువగా ఏంటంటే ఈ చేపల చెరువుల్లో మనం ఈ వ్యాధులు అవి కూడా రాకుండా కూడా మనం ఏ విధమైన కెమికల్స్ ఏం వాడకుండా కూడా మనం కానీ చేపలను పెంచగలిగితే మనం చాలా వరకు మన ఖర్చు ఒకటి తగ్గించుకోవడం, అదేవిధంగా మనం అందించే ఈ ప్రోడక్ట్ కూడా మనకి ఆరోగ్యమైన ప్రోడక్ట్ మనం అందించగలుగుతాం. దీనికి ఏంటంటే మనం ముఖ్యంగా ఈ చేపల చెరువు అనగానే మనం ఈ చెరువు తయారీలో మనం జాగ్రత్తను తీసుకోవట్లేదు. చాలా చేపల చెరువులో చూసినట్లయితే మనకి 2-3 సంవత్సరాల వరకు కూడా అదే నీటిలో ఉంచి మనం మరలా చేపలను మళ్ళీ పట్టుబడి చేయడం, అది ఆ నీటిలోనే మళ్ళీ చేపలు వేయడం, ఈ విధంగా జరుగుతుంది. మన చేపల చెరువులో చెరువు తయారీని మనం కొద్దిగా శ్రద్ధ వహిస్తే చాలా వరకు మన ఈ వ్యాధుల సమస్యలు, అలాగే నీటి నాణ్యత వల్ల వచ్చే సమస్యలు చాలా వరకు తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే చేపల చెరువు తయారీ ఇప్పుడు చూద్దాం ఎలాగంటే, ఇప్పుడు మొట్టమొదటిగా మనం చేపలన్నీ పట్టుబడి చేసిన తర్వాత కనీసం 2-3 సంవత్సరాలకు ఒక్కసారైనా సరే పూర్తిగా నీటిని మాత్రం పూర్తిగా తీసేసి మన చేపల చెరువును పూర్తిగా ఎండబెట్టాలి. ఈ అడుగు అనేది మనకి పూర్తిగా ఎండేటట్టు చేయాలి. కనీసం 15 రోజులు మనం కానీ దానికి పూర్తిగా ఎండబెట్టినట్టయితే దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనం ఎండబెట్టడం వల్ల మనకి ఆ చెరువులో వచ్చే చాలా వరకు వ్యాధులు అనేవి తగ్గుతాయి. అది కాకుండా అంటే మనకి ఎక్కువగా మన చేపల చెరువులు చూసినట్టు అమ్మోనియా సంబంధిత నీటి సమస్య ఎక్కువగా మనం చూస్తుంటాం. దీన్ని కూడా మనం చాలా వరకు ఎండగట్టడం వల్ల మనం తగ్గించుకోవచ్చు. ఒకసారి పూర్తిగా ఎండగట్టిన తర్వాత మనం ఆ చెరువు యొక్క మట్టిని అంతా కూడా చూసి ఆ చెరువు అడుగు భాగాన మనం కలిగి దున్నాలి. కనీసం 10-15 సెంటీమీటర్ల మేర మనం దున్నినట్లయితే ఏమవుద్దంటే అందులో ఉన్న పోషకాలన్నీ కూడా మనకి బయటికి రావడం జరుగుతుంది. తర్వాత మనకి నీటిలోకి అవైలబుల్ లభ్యతకి వస్తాయి. అదే కాకుండా మనకేంటంటే ఈ అందులో ఏమైనా సరే విషవాయువులు ఉన్నా సరే అవన్నీ ఆక్సీకరించదు. అమ్మోనియా, హెచ్‌టీసీ ఇటువంటి వాయువులన్నీ కూడా, ఐరన్ ఏమున్నా సరే అవన్నీ కూడా పూర్తిగా పోతాయి. పోయిన తర్వాత ఏంటంటే మనం ఈ అడుగు భాగానంతా కూడా మనం పూర్తిగా పరిశీలించి ఒక్కసారి మనం ఈ చెరువు నీటి మట్టిని, అడుగు భాగం యొక్క మట్టిని మనం పరీక్ష చేయించాలి. ఈ మట్టి ఏంటంటే మన చెరువు అంతా చూసుకొని మనం ఎకరం కానీ 2 ఎకరాలు లేదా 10 ఎకరాలు ఏ చెరువు ఉన్నా సరే మొత్తం చెరువు అంతా కనీసం ఒక 5 చోట్ల మనం ఈ మట్టిని సేకరించి, ఈ మట్టి ఏంటంటే మనకు 6 అంగుళాల లోతులో మనం 5 కానీ లేదా 10 కానీ చోట్ల కానీ మన చెరువుని బట్టి చూసుకొని మనం ఒకవేళ మన చెరువు అంతా అడుగు భాగంలో కానీ ఒక భాగంలో మనకు వేరుగా కానీ కనిపించట్లేదు, దాన్ని వేరుగా మనం ఒక శాంపుల్ అనేది తీసుకోవడం. ఇవిగా మట్టి నమూనాన్ని సేకరించి మన 6 అడుగుల లోతులో దాన్ని తవ్వి ఆ మట్టిని తీసుకొచ్చి మనం ఏం చేయాలంటే ఒక నీళ్ళలో ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత దాన్ని మనం ఈ 4 సంభాగాలుగా చేసి దాన్ని కుదించుకుంటూ మనం 1/2 కేజీ మట్టిని తీసుకోవాలి. మొత్తం అంతా కలిపేసిన తర్వాత దాన్ని 1/2 కేజీ మట్టి వరకు కూడా మనం క్వార్టరింగ్ పద్ధతి అంటాం. 4 సమూహాలుగా చేసి దాన్ని కుదించడం క్వార్టరింగ్ పద్ధతి. ఆ విధంగా మనకు తగ్గించి ఆ మట్టిని తీసుకెళ్ళి మనం పరీక్షాలయాలకు ఇవ్వాలి. మనం ఏంటంటే మనకి చాలా అగ్రికల్చర్ ల్యాబొరేటరీస్ ఉంటాయి. వాటిలో కానీ లేదంటే మన ఆక్వా ల్యాబొరేటరీస్ లేదా మన కృషి విజ్ఞాన కేంద్రంలో కూడా మనకి మట్టి నమూనాలు, మట్టి పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. తీసుకొచ్చి మనం కానీ మట్టిని కానీ ఒకసారి పరీక్షించినట్లయితే అందులో ఇందులో మనకి pH 1, అలాగే ఈసీ, ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఉండటం, దాంతోపాటుగా నత్రజని, భాస్వరము, పొటాషు, దాంతోపాటు ఇంకా ఈ మైక్రోన్యూట్రియంట్స్, సూక్ష్మ మూలకాలను కూడా మనం పరీక్షించడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఒక్కసారి మట్టిని కానీ తీసుకున్నట్లయితే దాన్ని మనం పరిశీలించి ఆ మట్టి పరీక్షలను బట్టి మన చేపల చెరువులు ఎక్కువగా మనం ఎరువులైన వాడుతుంటాం. ఈ ఎరువులు వాడడం కానీ మిగతా ఏవైనా వాడాల్సి వచ్చినప్పుడు మనం ఈ మట్టి నమూనాను బట్టి వాడినట్లయితే మనకు చాలా వరకు ఖర్చు అనేది తగ్గుతుంది. అదేవిధంగా అంటే ఇప్పుడు మనం ఇందులో ఏంటంటే మనం ముఖ్యంగా ఈ pH అనేది చూస్తున్నాం. ఈ pH అంటే మనకి ఇది 6.5 నుంచి 7.5 వరకు ఉండాలి మట్టిలో అయితే. ఎప్పుడైతే ఇది 7.5 కంటే తగ్గిందో లేదా 6.5 కంటే తగ్గుతుందో అప్పుడు మనం ఎక్కువగా సున్నం అనేది వాడాల్సి వస్తుంది. నేల మీదే మనం ఏంటంటే తక్కువ ఉన్నప్పుడు మనం ఆ 7.5 కంటే తక్కువ ఉన్నప్పుడు మనం సున్నం అనేది వాడాలి. ఎప్పుడైతే 7.5, 8 అలా ఉందనుకోండి అప్పుడు మనం నేల మీద సున్నం వాడన అవసరం లేదు. తర్వాత ఏంటంటే మనం ఇంకా కూడా మనం ఎక్కువ ఏంటంటే మనం ఇంచుమించు ఒక 6 అలా ఉందంటే మనకి ఇంచుమించు 400 కేజీల వరకు కూడా మనకు ఎకరానికి వాడాల్సి వస్తుంది నేల మీద.
అలా కాకుండా మనకి ఎప్పుడైతే 7.5 ఉందో అంతకంటే ఎక్కువ ఉందో అటువంటి చెరువుల్లో కూడా ఏంటంటే మనం తయారు చేసే ముందు మనం అంతా కలిగి దున్నిన తర్వాత ఒకసారి సున్నాన్ని కనీసం ఒక 100 కేజీలు ఎకరానికి వాడితే సరిపోతుంది. ఆ విధంగా ఎకరానికి వేసుకున్నవాడు ఈ సున్నం ఏంటంటే ఒకటి ఈ పీహెచ్ గురించే కాదు, ఇంకోటి ఏంటంటే మనకి క్రిమి సంహారికి కూడా ఉపయోగపడుతుంది. అందులో ఏ విధమైన సరే బ్యాక్టీరియా ఉన్నా సరే వాటిని తగ్గించడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే మనకి అందులో ఉండే పోషకాలని, నేలలో ఉండే పోషకాలు లభ్యతకు తీసుకొస్తుంది. ఈ విధంగా అంటే అందులో ఇంకా మిగతా ఏమైనా సరే ఉన్న హానికరమైన వాయువులు ఉన్నా సరే వాటిని ఆక్సీకరించి వాటిని కూడా మళ్ళీ లభ్యతకు తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా పోషకాలు నత్రజని, భాస్వరస్, పొటాషియం అవన్నీ కూడా మైక్రో న్యూట్రియన్స్ అన్నీ కూడా మనకి జింక్ అని ఇలాంటివి ఉన్నాయంటే అవన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి. ఈ విధంగా మనం సున్నం అనేది ముందు వాడిన తర్వాత మనం ఏం చేస్తామంటే మనకి నేల యొక్క పరీక్షలను బట్టి అందులో మనం నేల మీద ఏమైనా మనం ఈ పోషకాలను వాడాలా, మనం ఈ నత్రజని, భాస్వరం, పొటాషు, మైక్రోన్యూట్రియన్స్ సంబంధించి ఒకవేళ మనం వాడాల్సి వస్తే మనం ఏం చేస్తామంటే యూరియా, సూపరు, పొటాష్ ఇలాంటివి నేలలో ఏవైతే తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు మనం చూసుకున్నట్లయితే నత్రజని అనేది ఏంటంటే మనం ఇంచుమించు 30 నుంచి 50 మిల్లీగ్రాములు 100 గ్రాముల సాయిల్లో ఉండాలి. ఈ విధంగా ఎప్పుడైతే లేదో అంతకంటే తగ్గిందంటే మనం దాన్ని చూసుకుని నత్రజని ఎప్పుడైతే తక్కువ పాడలో ఉందనుకుంటే అప్పుడు మనం యూరియాని వాడడం. కనీసం 1 కేజీకి 10 ఎకరాల వరకు 10 కేజీల వరకు కూడా యూరియాని వాడడం, లేదా నత్రజని శాతాన్ని బట్టి మనం యూరియాని వాడడం. తర్వాత ఏంటంటే భాస్వరం అంటే మనకి ఇంచుమించు